జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. మనకి అదృష్టయోగం కలగాలి అన్నా సరే, ఎప్పుడు మీ ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు మీద ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు రాసి మీ బియ్యం డబ్బాలో కనుక మీరు అడుగున పెట్టుకుంటే మీకు అసలు ఇక ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఈరోజు మన వీడియోలో ఆ మంత్రము ఏమిటో చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టే మాకెంతో స్ఫూర్తిదాయకం అండి. అయితే ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, చాలామందికి ఈ కలికాలంలో ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని చేయలేము. అంటే డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. అంటే డబ్బుతోనే పని. ఎందుకు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా అన్నిటికీ డబ్బులతోనే పని కదండి. ఆ డబ్బులు కనుక మన దగ్గర లేకపోవడం వల్లే మనం రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ డబ్బులు ఉంటేనే తిండికి బియ్యమైనా ఏదైనా సరే మనకి రావాలి అంటే, ఏ వస్తువైనా కొనుక్కోవాలి అంటే కంపల్సరీగా మనకి డబ్బు అనేది ఉండాలి. బతకాలి అంటే బియ్యము, తిండి వస్తువులన్నీ కూడా మనకి ఉండాలి అండి. అయితే చాలామందికి ఇదే ఇబ్బంది కలిగి చాలామంది రకరకాల బాధలతో బాధపడుతూ ఉన్నారండి. అప్పులు తీసుకోవటం, ఆ అప్పులు తీర్చలేకపోవటము, మాటలు పడ్డము, ఇలా రకరకాల బాధలు, ఇంటి అద్దె కట్టుకోలేకపోవటము, కరెంటు బిల్లు కట్టుకోలేకపోవటము, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు. ఉద్యోగం లేకపోవటం వల్లే మనం ధనము ధాన్యానికి అన్నిటికీ లోటు పడవలసి వస్తుందండి. అయితే ఈ యొక్క చిన్న పరిహారము అనేది ఉందండి. తాంత్రిక శాస్త్రంలో చెప్పిన ప్రకారము మనము ఈ చిన్న మంత్రాన్ని కనుక మనసా వాచ భక్తి శ్రద్ధలతో మనము మన ఇష్ట దైవాన్ని ఎవరినైనా మనం పూజించవచ్చండి. అయితే మనం వారాహి అమ్మవారికి భక్తులం కనుక వారాహి అమ్మవారిని మనసా వాచ కర్మణ ఆర్తితో భక్తితో అమ్మవారు మనకున్నారు, మనకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో మనకుండే బియ్యం డబ్బాలో కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోవాలి అండి. బిర్యానీ ఆకు ఎంతో రేటు ఉండదు కాబట్టి మనకి బిర్యానీ ఆకు ఒకటి తీసుకోవాలి. దీని మీద ఈ చక్కటి మంత్రాన్ని కనుక రాసి మనము బియ్యం పోసుకునే డబ్బా చిన్నదైనా పెద్దదైనా మీరు ఏదైతే బియ్యం డబ్బా ఉంటుందో ఆ బియ్యం డబ్బాలో అడుగున ఈ ఆకు మీద ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే మంత్రాన్ని మీరు ఎరుపు కలర్ పెన్తో రాయండి. అమ్మవారికి అంటే ఎరుపు అంటే ఇష్టం కాబట్టి రాసి ఏం రాయాలి అంటే ఆ బిర్యానీ ఆకు మీద ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని మనము ఆ బిర్యానీ ఆకు మీద రాసి ఆ బిర్యానీ ఆకును మీరు ఉపయోగించే డబ్బా చిన్నదైనా పెద్దదైనా బియ్యం దాచుకునే డబ్బాలో అడుగున ఈ బిర్యానీ ఆకు మీద రెడ్ కలర్ పెన్తో కానీ స్కెచ్తో కానీ మీరు రాసేసి ఆ బియ్యం డబ్బాలో అడుగున పెట్టేసి దాని మీద బియ్యం పోసేయండి. ఆ బియ్యం ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు మీరు ఎప్పుడూ ఉంచకుండా దాన్ని అలాగా బియ్యంతోనే ఉంచండి. అంటే బియ్యం వాడినా మళ్ళీ మనము పూర్తిగా అయిపోకుండా మనం ఉంచుకోవాలండి. ఈ విధంగా కనుక మీరు చేస్తే తప్పకుండా ఈ మంత్రానికి ఉన్న పవర్, ఇది రోజు మంత్రం చదువుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి. తప్పకుండా రోజు ఈ మంత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చండి. బ్రహ్మముహూర్తంలో అయినా చదువుకోవచ్చు, రాత్రి పడుకునే ముందైనా చదువుకోవచ్చు, లేదా మీరు పూజ చేసే సమయంలో అయినా కూడా ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చదువుకోవటం వల్ల మీ యొక్క ఆర్థిక బాధలే కాదండి, మీ యొక్క ఇంట్లో ఎటువంటి నష్టము కష్టము ఏదున్నా సరే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలి అంటే మనము ఈ రకంగా చేయండి. అలాగే రోజు ఆ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి. వారాహి అమ్మవారికి కంపల్సరిగా రోజు మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పాన్ని రోజు చెప్పుకుంటూ ఉండండి. మీ యొక్క కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇంట్లో అదృష్ట యోగము అనేది కలుగుతుంది. మీరు మంచి శుభవార్తలు ఏవైతే వినాలని మీరు తహతహలాడుతూ ఉంటారో ఆ శుభవార్తలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మీకు వినడానికి కూడా ఇలా బిర్యానీ ఆకు పెట్టడం వల్ల జరుగుతుందండి. అంటే మీకు అదృష్ట యోగము అనేది కలిగి మీకు అంతా కూడా మంచిగా జరగాలని సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.